హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కలెక్షన్స్. నా పేరు శారద. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు అలా క్లిక్ చేయటం వల్ల బెల్ ఐకాన్ నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు పోస్ట్ అవుతుందండి. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి టైలరింగ్ అండి. నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పానండి, టైలరింగ్ క్లాసెస్ చెప్తాను అని చెప్పాను. మేడం టైలరింగ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తా అన్నారు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు అని చెప్పి నన్ను ఇక్కడ షాప్లో కస్టమర్స్ అడుగుతున్నారండి. ఈ రోజు నుంచి టైలరింగ్ క్లాసెస్ నేను అసలు ఏంటి ఏం కావాలి ఫస్ట్ టైలరింగ్కి, వాటికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ ఏంటి, నెక్స్ట్ అసలు ఎలా ఏంటి అన్నది నేను ఫస్ట్ ఇంట్రడక్షన్ ఈరోజు ఇద్దాం అనుకుంటున్నానండి. టైలరింగ్ అనేది ప్రతి ఒక్క మహిళకి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఎవరి బ్లౌజులు వాళ్ళు ఇంట్లో కూర్చొని స్టిచ్ చేసుకోవచ్చండి. అక్కడికి ఇక్కడికి వెళ్ళి పరుగులు పెడుతూ నేర్చుకునే అవసరమే లేదండి. ఇంట్లో కూర్చొని ఎలా నేర్చుకోవాలి, ఎలా ఈజీగా నేర్చుకోవాలి అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. చాలా ఈజీగా నేర్చుకునే డిజైనర్ అండ్ బ్యూటీషియన్ అండి. నెక్స్ట్ వచ్చేసి ప్రతి ఒక్కరు నా దగ్గరికి టైలరింగ్కి వస్తూ ఉంటారండి లేడీస్. ఇక్కడ డైరెక్ట్గా ఆఫ్లైన్ క్లాసెస్ చెప్తాను. నెక్స్ట్ కొంతమంది కస్టమర్స్ వచ్చి మగ్గం వర్క్స్, కంప్యూటర్ వర్క్స్ ఇవి చేపించుకొని వాళ్ళు రెగ్యులర్ వేర్ మొత్తం వాళ్ళ ఇంట్లో కుట్టుకుంటారండి. చక్కగా నీట్గా కుట్టుకుంటారు. కానీ స్టిచ్ చేసుకున్నా కూడా వాళ్ళకి ఎంతో భయం. అంటే మగ్గం వర్క్ బ్లౌజు, కంప్యూటర్ బ్లౌజు, అమ్మో ఇది పాడైపోద్దేమో అన్న భయానికి మేడం మీరు చెయ్యండి మేడం అని చెప్పేసి ఇస్తారు. వాళ్ళు తెచ్చుకొని మేడం ఇవన్నీ నేనే చేసుకుంటున్నాను ఇంట్లో అని చెప్పినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి వాళ్ళు. వాళ్ళని చూస్తే చాలా ముచ్చటేసింది. ప్రతి ఒక్కళ్ళకి టైలరింగ్ అనేది, పిల్లలు ఉంటాయండి, బట్టలు ఎన్నో ఉంటాయి, ఎవరి వాళ్ళు స్టిచ్ చేసుకోవడం ఈ రోజుల్లో చాలా ఇంపార్టెంట్. ఒక లైనింగ్ బ్లౌజ్ వచ్చేసి 250 రూపీస్ అండి. ఒక ప్లెయిన్ బ్లౌజ్ వచ్చి 150 రూపీస్. నార్మల్గా పైపింగ్ వేసి కుడితే 350 రూపీస్. అంటే మీరు 350 రూపీస్ 250 రూపీస్ సేవ్ చేస్తున్నట్టే కదా ఇంట్లో కుట్టుకుంటూ. అందుకోసమే చాలా ఇంట్రెస్ట్గా ఈ వీడియోస్ చూస్తూ నేర్చుకోండి మేడం అని చెప్తున్నాను. ఫస్ట్ టైలరింగ్కి ఏం కావాలి ఏంటి అని అంటే, ఫస్ట్ టైలరింగ్కి చిన్న మిషన్ అయినా సరిపోతుందండి. పెద్ద మిషన్, ఎన్ని మిషన్ మీ దగ్గర ఏదన్నా మిషన్ ఉంటే ఆ మిషన్ సరిపోతుంది. అది నెక్స్ట్ వీడియోలో నేను ఏ మిషన్ కావాలి ఎలా ఏంటి అన్నది నెక్స్ట్ చెప్తాను. అసలు ఈరోజు ఏం ఇన్స్ట్రుమెంట్స్ కావాలి ఏంటి అన్నది మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి టేప్ అండి. టేప్, దీన్ని ఇంచి టేప్ అంటారు, ఓకేనా. నెక్స్ట్ కత్తెర, సిజర్. ఇది టైలరింగ్ చేసే ప్రతి ఒక్కళ్ళకి ఫస్ట్ కత్తెర అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వన్ అండి. నేనైతే షాప్లోకి రాగానే ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడు కత్తెరని కళ్ళకద్దుకొని, మిషన్ కుట్టేటప్పుడు దాన్ని కళ్ళకద్దుకొని స్టార్ట్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇన్కమ్ ఇచ్చేది, అన్నం పెట్టేది ఇదే కదండి, ఈ వృత్తే కదండి. ఎవరి వృత్తి వాళ్ళకి దైవంతో సమానం అంటారు. అందుకని నేను చేసేది చెప్పాను, మిమ్మల్ని చెయ్యమని చెప్పట్లేదు. కాకపోతే ఏంటి అంటే ఒక వర్క్ నేర్చుకోవాలి అంటే వాళ్ళకి పట్టుదల అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరిప్పుడు మీ బ్లౌజెస్ మీరు స్టిచ్ చేసుకోవాలి అని అంటే మీకు ఇంట్రెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎంత శ్రద్ధగా నేర్చుకుంటారు, ఎంత శ్రద్ధగా కుడతారు, మనకి ఆ పని మీద ఎంత కాన్సన్ట్రేషన్ ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వచ్చి కత్తెర, ఆ తర్వాత స్కేల్ అండి. మనం గీతలు కొట్టడానికి కానీ లైన్స్ డ్రా చేయడానికి కానీ స్కేల్. తర్వాత బీస్. ఏదేంటి సబ్బు బిళ్ళలా ఉంది అని కామెంట్ చెయ్యకండి దయచేసి, ఇది బీస్ అంటారండి. ఇలా బాక్స్ ఉంటుంది, దీంట్లో ఇలా ఉంటాయండి బీసులు. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఎంతండి 20 రూపీస్ పడుతుంది. ఒక్కో బీస్ వచ్చి 2 రూపీస్ పడుతుంది. ఇది ఒకటి తీసుకుంటే ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ వచ్చేస్తుందండి మీకు. నెక్స్ట్ వచ్చేసి కట్టర్ అండి.
కత్తెర, అంత పెద్ద కత్తెర మనం టేబుల్ మీద పెట్టుకుంటే అవో ఇవో క్లాతులు తగిలి పడిపోతూ ఉంటుంది కదండి. చిన్న చిన్న దారాలు కట్ చేయడానికి ఇది చాలా ఇంపార్టెంట్ అండి కత్తెర. నెక్స్ట్ మేక్ అండి. ఈ మేకు దారం పోసుకోవడానికి ఎవరిష్టం వాళ్ళదండి. ఒక్కొక్కరే ఒక్కొక్క రకంగా పోస్తూ ఉంటారు దారం. ఈ మేక్ ఏంటి అంటే స్ట్రాంగ్గా ఉంటుంది, వర్కర్స్ అక్కడ ఇక్కడ పడేస్తారు ఏమన్నా అంటే అని చెప్పి ఇవి తెచ్చి పెడుతూ ఉంటానండి నేను. ఇది మేకు మొత్తం ఏం చెప్పానండి నేను మీకు, ఎన్ని ఐటమ్స్ చెప్పాను. టేపు, కత్తెర, స్కేలు, బీసు, కట్టరు, మేకు, మొత్తం 6 ఐటమ్స్ అండి. ఈ 6 ఐటమ్స్ మీరు రేపు రెడీ చేసి పెట్టుకోండి. మీరు రేపు రెడీ చేసి పెట్టుకుంటే ఎలాగా ఏంటన్నది నేను రేపు నెక్స్ట్ వీడియోలో స్టిచ్చింగ్ ఎలా ఏంటి అని చెప్తాను. ఆ చెప్పేలోపు మీరు రెడీ చేసి పెట్టుకోండి. రేపు క్లాస్లో నేను ఏ మిషన్ తీసుకోవాలి, మిషన్కి ఆయిలింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది రేపు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఇలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఆదరిస్తూ నేను బ్యూటీషియన్ అండి. బ్యూటీషియన్ టిప్స్ చెప్తాను. ఐబ్రోస్ ఎలాగా, నెక్స్ట్ ఫేస్కి ఎవరి స్కిన్కి ఎలా ఉంది, పిగ్మెంటేషన్ ఉంటే ఏం క్రీమ్స్ వాడాలి, నెక్స్ట్ వచ్చేసి ఇలా డార్క్ సర్కిల్స్ వస్తూ ఉంటాయి కదండి, డార్క్ సర్కిల్స్కి ఎలా, హెయిర్ లాస్ అవుతుంటే ఏంటి, ఇలా టిప్స్ కూడా అన్నీ చెప్తూ ఉంటానండి. నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. రేపు నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి.